సో మన హోలీ స్పిరిట్ గురించే మనం కంటిన్యూ చేస్తున్నాము. లాస్ట్ వీక్ జస్ట్ క్విక్ రివిజన్ చేసుకున్నాము, ఏం డిస్కస్ చేసాము అన్నది. లాస్ట్ వీక్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ చూసుకున్నాం. ఆయన పర్సన్ అనడానికి ఏమేం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 types ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ఒకటి పర్సన్ క్యారెక్టరిస్టిక్స్, డివైన్ క్యారెక్టరిస్టిక్స్ అని చూసుకున్నాము. ఇంకా డివైన్ క్యారెక్టరిస్టిక్స్ మనం డిస్కస్ చేయలేదు, కానీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటున్నాను. ఆ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ లో ఒక్కటి చూసుకున్నాం లాస్ట్. దాన్ని ఇంటలెక్ట్ అని డిస్క్రైబ్ చేసుకున్నాం. ఇంటలెక్ట్ అంటే తనకు ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుడికి ఆలోచన శక్తి ఉన్నది. ఆలోచన శక్తితో ఆయన మనందరినీ మన దేవుని దగ్గరికి రావడానికి, దేవుని గురించి ఆలోచించడానికి, దేవుని అండర్స్టాండింగ్ ని ఆలోచించడానికి మనకి ఆయననే సోర్స్, ఆయననే కర్త సమస్తానికి అని చూసుకున్నాం లాస్ట్ టైం. ఈజ్ ద సోర్స్ ఫర్ ఎవ్రీ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఐజయా 11:2 లో నుంచి చూసుకున్నాం మనం. ఆయన దగ్గర నుంచే ప్రతి ఒక్క అండర్స్టాండింగ్ అదంతా వస్తుంది మనందరికి అని. సో హీ హాజ్ అన్ ఇంటలెక్ట్ అండ్ he makes us understand about God. అది మెయిన్ గా చూస్తున్నాం. ఈ దినాన we will see one other characteristics of Holy Spirit God. Before we go there, let's quickly pray. మహోన్నతుడా, పరిశుద్ధుడా ప్రభువా, మీ సన్నిధికి రాగలడానికి ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు. మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి ఆయా, మా పాటల ద్వారా మీరు మహిమ పొందారు. మీకే కృతజ్ఞతాస్తులు తండ్రి. ఆయా చిన్న మందగా మేము కూడుకొని, పరిశుద్ధాత్మ దేవ, మీ గురించి మేము తెలుసుకోవాలని ఆశతో మీ సన్నిధికి వచ్చి ఉండగా మీ కృపను దయచేయండి. ఆయా మా హృదయాలతో మీరే మాట్లాడండి. మాకు కావాల్సిన ఆహారంను ఎక్కడైతే మేము పరీక్షించుకోవాలో ఆ పరీక్షను మీరు మాకు దయచేయండి. మీరే మమ్మల్ని గద్దించి మా హృదయాలతో సంధించుకొని సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మా ప్రభు త్వరగా రానన్న యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంగా బతిమాలు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో ఈ దినాన మనకు దేవుడు అనుగ్రహించిన నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటిదంటే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ ఏంటిదంటే ఎమోషన్. హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ ఎమోషన్. ఇట్స్ బీన్ రిటర్న్ ఇన్ ద బైబిల్. అవి కొన్ని వర్సెస్ చూసుకుంటాము. ఎలాంటి విషయాల్లో దేవుడు ఎటువంటి ఎమోషన్ చూయిస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు చూయిస్తారో అది కూడా చూస్తాం ఒకసారి. సో యాజ్ ఎ స్టార్టింగ్, లెట్ స్టార్ట్ విత్ ఐజయా 63:10. ఎవరైనా యెషయా రాసిన గ్రంథము 63:10. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. తిరుగుబాటు చేసినారు. చెప్పండి, చదవండి, అయిపోయింది. తానే వారితో యుద్ధం చేశాను. అంతే అండి. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు అంటే ఎవరు? ఇక్కడ ఇజ్రాయేల్. కొంచెం పైనకి వెళ్తే కన్నా కంటెక్స్ట్ అంతా అర్థమవుతుంది. ఇజ్రాయేల్ తిరుగుబాటు చేసి ఎవరిని బాధ పెట్టినారంట? పరిశుద్ధాత్మ దేవుని, ఆయన పరిశుద్ధాత్మ. 50 గురించి పైన ఉంటది, 50 గురించి. ఇజ్రాయేలీలు దేవునికి విరుద్ధంగా చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి గ్రీవ్ చేశారంట. తెలుగులో ఏమనుందంటే మళ్ళీ ఒకసారి, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖించినారంట. సో వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఏంటిదంటే ఎమోషన్ లో పరిశుద్ధాత్మ దేవుడు ఇజ్రాయేలీల దేశం వాళ్ళు దేవునికి రెబెల్ చేసినప్పుడు దుఃఖించినాడంట. ఇట్స్ అన్ ఎమోషన్. సో వి సీ దట్ క్లియర్లీ దేర్. ఆయన ఆత్మ అని క్లియర్ గా రాయబడింది, ఆయన పరిశుద్ధాత్మను అని క్లియర్ గా రాయబడింది.
సో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తున్నాడు అక్కడ. సో హీ హాజ్ అన్ ఎమోషన్ ఆఫ్ గ్రీఫ్. ఆయన దుఃఖపడుతున్నాడు. ఇంకొక చోట ఆయన దుఃఖపడింది ఎక్కడ అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎవరైనా తీస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇది న్యూ టెస్టిమెంట్ ప్రజలకు. మనం కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళ విషయంలో దేవుడు, అది పాత నిబంధన విషయంలో ఇజ్రాయేలీలు దేవునికి రెబ్బల్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడు అని చూసాం కదా. ఇప్పుడు న్యూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఆయన 30వ వచనంలో ఏమన్నా ఉంటది, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకూడదు అంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు అని ఇట్స్ అన్ ఎమోషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ గా అక్కడ రాయబడింది. ఎందుకు దుఃఖపడతాడు? మంజంటే మీరు మ్యూట్ లో ఉన్నారా? ఆయనకు విరోధంగా ఉంటే దుఃఖపడతాడు. ఆయనకు విరోధంగా ఉంటే దుఃఖపడతాడు. అంటే మనము విరోధంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు, ఆయనకి ఎలా తెలుస్తుంది ఎలా దుఃఖపడుతున్నాం మనం విరోధంగా ఉంటామని? మనం చేసే పాప క్రియలన్నీ. ప్రియతం అవునండి. విమలా అంటే ఏదో చెప్తున్నారు. అదే అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. మన ఆత్మీయతకు అది ఉపయోగపడుతుందని నేను దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుగా నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. ఒకటి, మనం సీల్ చేయబడ్డాం పరిశుద్ధాత్మ దేవుని. ఎప్పుడైతే క్రీస్తుని ఎరిగిన వారం అవుతామో, ఎప్పుడైతే రక్షణ పొందుతామో, ఆ రక్షణ పొందిన వాళ్ళ విషయంలో 30వ వచనంలోనే ఉంటుంది, మనము సీల్ చేయబడ్డామంట. తెలుగులో ఏమనుంది? ముద్రింపబడిన వారై ఉన్నారనుందా? ముద్రింపబడి ఉన్నారు. ముద్రింపబడి ఉన్నాం. ఇంగ్లీష్ లో అయితే కన్నా బై హూమ్ యు వర్ సీల్డ్ ఫర్ ద డే ఆఫ్ రిడమ్షన్. మనము ఇప్పుడైతే మనము ఆత్మీయ విషయంలో మన హృదయాల్లో మనం క్రీస్తును విశ్వసిస్తున్నాము, మనకు రక్షణ కలిగింది. కానీ ఒక దినాన రిడమ్షన్ డే వస్తుంది, డే ఆఫ్ ద లార్డ్ అంటారు. ఒక దినాన క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం కూడా కొనుక్కోమన్నప్పుడు మొత్తము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అంతా దీని గురించి అన్నమాట. దట్ విల్ హ్యావ్ ఎ గ్లోరిఫైడ్ బాడీ. ఈ శరీరం పోయి ఏదైతే పాపానికి లోన్ చేస్తున్న శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరం వెళ్ళిపోయి మనకి నూతన శరీరం దేవుడిస్తాడు. సో అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో సీల్ అయి ఉంటాడు. సీల్ అయ్యి మనం ఎలా నడుచుకోవాలో నిన్న లాస్ట్ టైం చూసాం. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు, క్రీస్తుని గురించి జ్ఞప్తికి తీసుకొని వస్తుంటాడు. 14:26లో కూడా ఉంది అదే మాట, 15:26లో కూడా సిమిలర్ గా ఉంటుంది. యోహాను రాసిన పత్రిక 14:26 అలాగే 15:26. ఎవరైనా 14:26 తీస్తారా? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. ఆయనతో మనతో పాటు సీల్ అయి ఉంటాడు. ఎప్పటి వరకు సీల్ అయి ఉంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మనం క్రీస్తుని చూసే వరకు మనతో పాటు ఉంటాడు. మనతో ఉండి ఏం చేస్తున్నాడు? అక్కడ ఇప్పుడే ఆంటీ చదివే ఆదరణకర్త మనతో ఉండి దేవుడు ఏదైతే క్రీస్తు ఏదైతే బోధించినాడో అవన్నీ మనకి జ్ఞప్తికి చేస్తాడు అన్నమాట, మనకి నేర్పిస్తూ ఉంటాడు. సో దట్స్ ఇంకా డీపర్ గా చూసుకుంటాం తర్వాత వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. మొత్తం ఇంకా డీపర్ సెషన్స్ తీసుకుంటాం. బట్ కమింగ్ బ్యాక్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 4:30, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30లో పరిశుద్ధాత్మ దేవుడు గ్రీవ్ అవుతాడంట కొన్ని విషయాల్లో. ఎవరి
బాడీలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు సీల్ చేయబడి ఉంటాడో వాళ్ళు కొన్ని కార్యాలు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు గ్రీవ్ అవుతాడంట, దుఃఖపడతాడంట. ఏంటి ఆ కార్యాలు? మంజాంటి సమ్మరైజ్ చేశారు పాపాలు చేసినప్పుడు అని. కానీ 31st వర్డ్స్ లో లిస్ట్ రాయబడి ఉంటుంది. ఏమేమి ఆ లిస్ట్? సమస్తమైన ద్వేషం. చెప్పండి అక్క. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. సకలమైన ద్వేషం, బిట్టర్నెస్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో అయితే కానీ. అదే గ్రీక్ వర్డ్ ఏంటిదంటే పిక్రియా, బిట్టర్నెస్ అని ఉంటది. బిట్టర్నెస్ ద్వేషం అని రాయబడింది కదా, సకలమైన ద్వేషం అన్నది. కింద కూడా వస్తుంది ఇంకోటి, సమస్తమైన ద్వేషము అని ఉంటది. మ్యాలిస్ అని కూడా ఉంటుంది. బిట్టర్నెస్ ఫస్ట్ ఏంటిదంటే, గ్రీక్ లో ఆర్డర్ ప్రకారం వెళ్తాను నేను వరుసగా. ఫస్ట్ ది బిట్టర్నెస్, పిక్రియా అంటారు అనమాట దీన్ని. ద్వేషము మనం ఎలా ద్వేషించగలుగుతాం మనుషుల్ని? ఆర్ బిట్టర్నెస్ ఒక మనిషిపై, అంటే నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నప్పుడు నేను బిట్టర్నెస్ ని ప్రదర్శిస్తే పరిశుద్ధాత్మ దేవుడు గ్రీవ్ అవుతాడని వాక్యంలో ఉన్నది. అక్కడ ఆ బిట్టర్నెస్ అన్నది నా హృదయంలో ఎలా వస్తుంది, ఎలా నేను ప్రదర్శించగలుగుతాను ఆ బిట్టర్నెస్? ఒక్కసారి మన మాటల ద్వారా కూడా బిట్టర్ వర్డ్స్ వస్తాయి. ఒకసారి కీర్తనలు 64:3. అంటే జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ us అండర్స్టాండ్ మనం పరిశుద్ధాత్మ దేవుని ఎలా గ్రీవ్ చేస్తాము, ఎటువంటి విషయాల్లో గ్రీవ్ చేస్తాము అన్నది ఒకసారి క్విక్ చూసుకుంటున్నాము. బిట్టర్నెస్ ఎలాగ మనము ప్రదర్శించగలుగుతాం అన్నది కీర్తనలు 64:3. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. నా ఇంగ్లీష్ వర్జన్ లో అయితే షార్పన్ దేర్ టంగ్ లైక్ ఎ స్వర్డ్ అండ్ షూట్ బిట్టర్ వర్డ్స్ అని అంటారు. ఆ బిట్టర్ వర్డ్స్ ని ఎవరు ఇనిక్విటీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి పైన వర్డ్స్ కూడా చదవండి, 2వ వచనము. కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయి వారి అల్లరి నుండి నన్ను దాచుము అంటాడు. కీడు చేయవారు, దుష్టక్రియలు చేయవారు ఏం చేస్తారంట? వారి టంగ్ ని వాళ్ళు ఖడ్గము వాళ్ళే షార్పెన్ చేసుకొని వాళ్ళు బిట్టర్ వర్డ్స్ మాట్లాడతారంట. సో ఎప్పుడైతే, అంటే అదే చెప్తున్నాడు అక్కడ 31వ వచనంలో, ఈ బిట్టర్ వర్డ్స్ ఏదైతే మాట్లాడతామో వాళ్ళు కీడు చేసే ఆలోచన ఉన్న వాళ్ళు బిట్టర్ వర్డ్స్ ఎప్పుడైతే మాట్లాడతారో వాళ్ళు వేరే వాళ్ళని దుఃఖపరచడమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని కూడా దుఃఖపరుస్తారంట. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ us to learn. అలాగే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. వారి నోట నుండా శపించుటయు పగయు ఉన్నవి. వారి నోట నుంచి శపించుటయు పగయు. ఇదే యాక్చువల్ గ్రీక్ లో అక్కడ రాయబడింది. బిట్టర్నెస్ ఏదైతే పగ అని ఉంది కదా, ఆ పిక్రియా అది రాయబడి ఉంది అనమాట గ్రీక్ వర్డ్ లో, Romans 3:14. సో వాళ్ళు పగను పెంచుకుంటారంట వారి హృదయంలో. దే ఆర్ ఫుల్ ఆఫ్ కర్సింగ్. వేరే వాళ్ళని తిడుతూనే ఉంటారంట, ఫుల్ ఆఫ్ ఆ పగను పెంచుకుంటారంట, విచ్ ఇస్ రాంగ్. ఎప్పుడైతే అది మనము మన హృదయాల్లో ఉంచుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట. అది బిట్టర్నెస్. ఇంకొకసారి జేమ్స్ చాప్టర్ 3:14 and 15. యాకోబు అని తెలుగులో యాకోబు 3:14-15. యాకోబు 3:14-15. అయితే మీ హృదయములలో సహింప నలవి గాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే
అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదియునై ఉన్నది. బిట్టర్నెస్ అక్కడ ఇంగ్లీష్ లో కూడా సేమ్ గ్రీక్ లో కూడా పిక్రియా అని రాయబడి అక్కడ. ఎప్పుడైతే మనము ఎన్వియింగ్, స్ట్రైఫ్ అండ్ బిట్టర్నెస్ మూడు విషయాలు చెప్తారు. మన హృదయంలో ఎప్పుడైతే అది పెట్టుకుంటామో వేరే వాళ్ళ మీద, బిట్టర్నెస్, ఎన్వియింగ్ వాళ్ళని చూసి అసూయ పొందడము, స్ట్రైఫ్ ఎప్పుడు వాళ్ళతో కలహం పెట్టుకుందామని ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అది ఈ పరలోకం నుంచి రాలేదంట. అది ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇహలోక సంబంధమైనది. ఇంకా ఎక్స్టెంట్ వెళ్తాడు జేమ్స్, ఏమంటాడు? డెవిల్ నుంచి వచ్చింది అంటాడు. ఇట్స్ డెవిలిష్ యాక్ట్ అంట. సో ఎప్పుడైతే ఆ స్ట్రైఫ్ ని, ఆ బిట్టర్నెస్ ని మనం చూపిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి గ్రీవ్ చేస్తామంట. రెండోది మళ్ళీ ఎఫెసీయులకు 4:31 ఒకటి బిట్టర్నెస్ అని చూసుకున్నాము. రెండోది క్రోధం అని ఉంటది అనుకుంటా. క్రోధం అంటే ఏంటిది? కోపం కదా? కోపమే ఎక్స్ట్రీమ్ యాంగర్. అంటే ఇంకా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలా, వాళ్ళని ఎట్టయినా హర్ట్ చేయాలా అన్న ఆలోచన ఉంటది. దాన్ని రాత ఎక్స్ట్రీమ్ అంటే ఆవేశం. ఎక్స్ట్రీమ్ గా ఆవేశపడము, ఎక్స్ట్రీమ్ గా ఒకరి మీద క్రోధం పెంచుకోవడం అన్నమాట. వాళ్ళు ఎవరైతే ఆ క్రోధం పెంచుకుంటారో దేవుడు ఒక వార్నింగ్ ఇస్తాడు. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21. గలతీ 5:19 అంటే శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. కింద ఇంకా చదవమ్మా. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయి వారు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వారికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువబడి ఉన్నారు. చాలమ్మా, మనం ఆత్మను అనుసరించి గలతీలు అక్కడ ఆత్మ ఫలాలు అందరికి తెలుసు. దాని పైననే ఎటువంటి జీవితం మనలో ఉంటే మనము దేవుని రాజ్యంలోకి కూడా అర్హత పొందమంటున్నాడు. అక్కడ వెరీ ఇంపార్టెంట్ క్రోధం కూడా ఉంది దాంట్లో. మీరు చూస్తే గన అంత లిస్ట్ అంతా ఉంది, కానీ క్రోధం కూడా వెరీ ఇంపార్టెంట్. క్రోధం చాలా చోట్ల ఎఫెసీయులకే కాదు, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటది. గలతీయులకు రాసిన పత్రిక 3 దాంట్లలో రాయబడి ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఆ ఎక్స్ట్రీమ్ ఆవేశం కానీ, ఎక్స్ట్రీమ్ హేట్రెడ్నెస్, వేరే వాళ్ళ మీద ఎక్స్ట్రీమ్ యాంగర్ ఉండడం కూడా ఇట్ విల్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. అది రాయబడి ఉంటుంది. మూడవది తెలుగులో లేదు కానీ గ్రీక్ లో రాయబడి ఉంది, ఇంగ్లీష్ లో రాయబడి ఉంది. ఇంగ్లీష్ లో అయితే కన్నా మీరు చదివితే క్లమోర్ అని రాయబడి ఉంటుంది. నాకైతే తెలుగులో కనపడలేదు. ఒకటి కొంచెం దగ్గరగా ఉంది తెలుగులో. ఏంటిది అంటే అల్లరి అని ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 మళ్ళీ చూస్తే రాతదేరా, తర్వాత క్లమోర్ వస్తుంది. నాకు క్లమోర్ అని రాయబడింది. మరి తెలుగులో అయితే అల్లరి ఒక్కటి కొంచెం దగ్గరగా ఉంది. గ్రీక్ వర్డ్ అల్లరితో కూడిన ఆటపాటలు అని ఉండొచ్చు.
క్రూగే అన్నమాట గ్రీక్ లో అయితే కన్నా. దాని యాక్చువల్ మీనింగ్ ఏంటిది అంటే అవుట్ క్రై, ప్రతి ఒక్క దానికి అరవడము, ప్రతి ఒక్క దానికి అల్లరి చేయడము, గట్టి గట్టిగా అరవడము. సో దాన్ని అల్లరి అని మార్చినట్టున్నారు. బట్ యాక్చువల్ గ్రీక్ వర్డ్ క్రూగే అంటే లిటరల్లీ అరవడం, ప్రతి ఒక్క విషయాన్ని అరవడము, ఎప్పుడు ఆ గ్రీఫ్ ని పెట్టుకోవడం హృదయంలో. దాన్ని క్లమోర్ అంటారు, గ్రీక్ లో అయితే క్రూగే అంటారు. ఒక్కసారి ఏంటిది ఆ క్రూగే అంటే ఏంటి, ఆ క్లెమోర్ అంటే ఏంటిది అన్నది ఒక్కసారి కొంచెం చూసుకుందాము. ఒకసారి మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3, 4, 5. ప్రియతం అండి మొదటి తిమోతి 6, 3, 4, 5 అని. ఎవడైనను మన చదవమ్మా, మంచి చదువు. లేక చదవండి, మీరు చదవండి. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధనుపదేశించిన ఎడల వాడేమీను ఎరుగక తర్కములను గూర్చిను వాగ్దాదములను గూర్చిను వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణములు, దురనుమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనుడై దైవభక్తి లాభ సాధన మనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. అది మనుషుల వ్యర్థ వివాదములు. ఇంగ్లీష్ లో అయితే కన్నా and arguments over words, from which comes envy, strife, reveling, evil suspicion. అవి వ్యర్థమైన వాదనములు ఉంటాయి. దట్స్ వాట్ క్లమోర్ అంటే. వ్యర్థమైన వాదాలు, దాన్ని బట్టి స్ట్రైఫ్ కూడా వస్తుంది, వాళ్ళ మధ్య కలహం కూడా వస్తుంది. ఎప్పుడైతే ఆ వ్యర్థమైన ఆర్గ్యుమెంట్స్ ఉండి కలహము తీసుకొచ్చే ఆర్గ్యుమెంట్స్ ఉంటుందో, ఆ ఆర్గ్యుమెంట్స్ మన హృదయంలో ఉన్నప్పుడు, ఆ ఆలోచన మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి గ్రీవ్ చేస్తాం. అది క్లమోర్ అన్నమాట, క్రూగే గ్రీక్ వర్డ్ లో చూసుకోవాలి. మన పరిశుద్ధాత్మని గ్రీవ్ చేస్తామంటే, గ్రీవ్ అంటే దుఃఖపరుస్తాం. అవునులే. అక్కడ 31వ వచనంలో వరుసగా రాయబడినాయండి ఏ విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు అని. అవే చూస్తున్నాం లైన్. సో దట్ వి నో, మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ విషయం చేస్తున్నప్పుడు అయ్యో నేను పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నాను, సో నేను జాగ్రత్తగా ఉండాలని. అందుకనే ఒక్కసారి క్విక్ గా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట అది. సో దట్ నెక్స్ట్ టైం మనకు గుర్తుంటది క్లియర్ గా ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలలో దుఃఖపడతాడు అని. ఇంకొకటి అక్కడ రాయబడిన విషయం ఇంకోటి, ఎఫెసియన్స్ 3:4-31, ఎఫెసియన్స్ 4:31లో అల్లరితో కూడిన ఆటపాటల తర్వాత ఏమన్నా అంటే యాక్చువల్ మీనింగ్, అల్లరితో కూడిన ఆటపాటలు యాక్చువల్ మీనింగ్ గ్రీక్ లో ఏంటిదంటే ఇది వ్యర్థమైన వాదాలు చేయడం, వ్యర్థంగా మాట్లాడుకోవడం, కలహము రేపించే వాదనలు, వేరే వాళ్ళను దుఃఖపరిచే వాదనలు ఉండకూడదు. అది మెయిన్ యాక్చువల్ క్లమోర్ అన్నదానికి, యాక్చువల్ క్రూగే అన్నదానికి మీనింగ్ అన్నమాట. రూట్ గ్రీక్ వర్డ్ చూస్తే కన్నా అవుట్ క్రై ఆర్ క్రైయింగ్, దాని యాక్చువల్ రూట్ వర్డ్. కానీ దాన్ని బేస్ చేసుకుని క్లమోర్ ఏమంటారంటే ఆ కలహాలను పుట్టించే వాగ్వివాదాలు, కలహాలను పుట్టించే అల్లరిపరచడం అంటారు కదా, అందరినీ అల్లరిపరుస్తున్నారేంది గట్టిగా అరిచి అని. అది అన్నమాట. ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ లో అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను ట్రాన్స్లేటర్. బట్ గ్రీక్ వర్డ్ ఈస్ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, మాట్లాడడము, గట్టిగా అరవడాలు, గట్టిగా కలహాలు పెట్టుకోవడము, దాన్ని అన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నెక్స్ట్ ఇది ఏం రాయబడింది 4:31లో,
దూషణ. దూషణ. ఇంగ్లీష్ లో అయితే కన్నా ఈవిల్ స్పీకింగ్ అని ఉంటుంది. గ్రీక్ వర్డ్ వచ్చి మీకు అందరికి గ్రీక్ వర్డ్ బాగా గుర్తుంటది. గ్రీక్ వర్డ్ వచ్చి దానికి బ్లాస్ఫేమియా. బ్లాస్ఫేమియా విన్నారా? బ్లాస్ఫేమి అంటే దేవునికి విరుద్ధంగా చెప్పడం, వాక్యానికి విరుద్ధంగా చెప్పడము, దేవునికి విరుద్ధంగా మాట్లాడే ప్రతి మాటను తిట్టడము, గట్టిగా అరవడమే కాకుండా దేవునికి విరుద్ధంగా చెప్పే ప్రతి మాట బ్లాస్ఫేమియా అంటారు అన్నమాట గ్రీక్. బ్లాస్ఫేమియా గ్రీక్ లో. ఇంగ్లీష్ లో కూడా బ్లాస్ఫేమి అంటారు. ఇక్కడ ఈవిల్ స్పీకింగ్ అని రాయబడదు. ఈ ఈవిల్ స్పీకింగ్ ఏంటిది అంటే ఒకసారి 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. రెండవ పేతురు 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటు వల్లనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం చేసుకొనొచ్చు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. అక్కడ ఈవిల్ స్పీకింగ్ అది కాదమ్మా. 1 పేతురు 2:1 అదేనా? 1 పేతురు. కాదు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలనను ఆపేక్షించుడి. అక్కడ లిస్ట్ రాయబడింది. ఎవరైతే నూతనత్వం పొందిన వాళ్ళు అయితే ఉంటారో ఎలా ఉంటారంట వాళ్ళు. మళ్ళీ చదవనంటే 1వ వచనము. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం ఎగ్జామిన్ చేసుకోవాలి. అవి నేను నిజమైన రక్షణలో ఉన్నాను అని ఎలా తెలుసుకోగలుగుతాను అంటే అవి లిస్ట్ అక్కడ రాయబడదు. నేను క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవడానికి నేను నిజంగా రక్షణ పొందినానా, లేకపోతే నేను నా మనసులో నేను అనుకుంటున్నానా నేను స్వర్గానికి వెళ్ళిపోతానులే, ఎలాంటి జీవితం నాలో ఉంటుంది అన్నది అక్కడ లిస్ట్ రాయబడదు. ఇంపార్టెంట్ ఏంటిది అంటే ఆ దూషణ, ఈవిల్ స్పీకింగ్ ఉండకూడదు. క్రీస్తులో ఉన్న వాళ్ళు ఆంటీ వరుసగా 5 చదివారు అనుకుంటా. దాంట్లో ఈవిల్ స్పీకింగ్ ఈజ్ వన్ అదర్ థింగ్. చెప్పండి అంటే దూషణ ఒకటి రాయబడింది కదా దాంట్లో. ఇంకోటి హిపోక్రసీ అని కూడా రాయబడి ఉంటుంది. అవన్నీ వరుసగా రాయబడి, అవన్నీ మనం క్రాస్ ఎగ్జామిన్ అన్నమాట. మనం క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవడానికి ఈ దూషణ చేయడం వల్ల కూడా పరిశుద్ధాత్మ దేవుడు గ్రీవ్ చేస్తాడు. క్లియర్ గా కూడా వాక్యంలో రాయబడింది. దూషణ చేస్తే అంటే ఈవిల్ స్పీకింగ్, వేరే వాళ్ళ గురించి ఈవిల్ స్పీకింగ్ మాట్లాడినా పరిశుద్ధాత్మ దేవుడు గ్రీవ్ అవుతాడు, దుఃఖపడతాడు అని రాయబడి. అలాగే 2వ పేతురు అక్కడే ఉన్నారు కాబట్టి 2వ పేతురు 2వ అధ్యాయము 10వ వచనం. శోధన నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మల్లమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగగల వారు స్వేచ్ఛపరులనై మహాత్ములను దూషింప నెరవకయున్నారు. సో మహాత్ములను అంటే అక్కడ డిగ్నిటరీస్, ఎస్పెషలీ సంఘంలో ఉన్న వారిని అక్కడ రాయబడింది.
సంఘంలో ఎవరైతే అధికారులు ఉంటారో, ఎల్డర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ డిగ్నిటరీస్ ఉంటారో, వాళ్ళకి విరుద్ధంగా మాట్లాడతాడంట ఈవిల్ స్పీకింగ్. సో ఈవిల్ స్పీకింగ్ ఎలాంటి విషయాల్లో అంటే, అక్కడ 2 Peter 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా మన అధికారులకు విరుద్ధంగా చేయడానికి ట్రై చేస్తుంటారు, అధికారులకు విరుద్ధంగా కూడా మాట్లాడుతుంటారు. సో అది వెరీ ఇంపార్టెంట్. డిగ్నిటరీస్ మెయిన్ గా పాస్టర్ ఈ మన టైంలో అది ఎలా వర్తిస్తుంది అంటే, పాస్టర్లను దూషిస్తుంటారు, వీళ్ళంతా ఉంటారు చూసారా, నన్ను హెచ్చించలేదు అలాంటి విషయాల్లో మాట్లాడుతున్నాం, వాళ్ళందరి గురించి చెప్తున్నాడు. సో అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి విరుద్ధంగా పరిశుద్ధాత్మ దేవుడు గ్రీవ్ అవుతాడంట, దుఃఖపడతాడంట. డాక్టరీన్ గురించి మాట్లాడట్లా. ఇప్పుడు డాక్టరీన్ రాంగ్ ఉంది అనుకో, డాక్టరీన్ రాంగ్ ఉంది అని వాళ్ళని హెచ్చరించాలని కూడా వాక్యంలో ఉంటుంది. బట్ వాళ్ళ గురించి ఈవిల్ గా మాట్లాడడం విచ్ ఇస్ రాంగ్, విచ్ విల్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. ఒకవేళ వాళ్ళ డాక్టరీన్ రాంగ్ ఉంటే కన్నా వెళ్ళి, మీ రాంగ్ డాక్టరీన్ ఉంది, మీకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు వాక్యానికి, అది చెప్పాలి కూడా. అలా ఉంటే కన్నా చెప్పాలని కూడా వాక్యంలో ఉంది. కానీ ఇక్కడ వాళ్ళ గురించి ఈవిల్ గా మాట్లాడడం, వాళ్ళకి చెడు కలగ చేయాలి అన్న విధంగా మాట్లాడడం విచ్ ఈస్ రాంగ్. అది చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట. ఇంకొకటి గ్రీక్ ఏమని రాయిపోయేట్టు ఉంటుందంటే, విత్ ఆల్ మ్యాలిస్. కాకియా యాక్చువల్ గ్రీక్ కూడా వచ్చి, దాని అర్థం ఏంటిదంటే టు బి ఈవిల్. వాళ్ళని ఎలా అంటే, మన హృదయంలో వాళ్ళ గురించి ఈవిల్ పెట్టుకొని మ్యాలిస్ అంటారు అనమాట, ఇంగ్లీష్ లో రాయబడింది. కయ్యూను ఏబేల్ని చంపినప్పుడు కూడా ఆయన హృదయంలో అది పెట్టుకున్నాడు. ఒకసారి జెనెసిస్ చాప్టర్ 4:8, ఆది కాండము 4వ అధ్యాయము 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతను చంపాను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగా, అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నీళ్ళ నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకుంటకు నోరు తెచ్చిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. చాలమ్మా, చాలు. ఇట్స్ బింగ్ అంటే తన హృదయంలో అంత ఈవిల్ని పెట్టుకున్నాడు. తన తమ్ముడిని చంపడమే కాకుండా అబద్ధం కూడా ఆడుతున్నాడు. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు, నీ చేతులకున్న ఆయన రక్తమే నీ గురించి ఆపోజిట్ గా సాక్ష్యం ఇస్తున్నది. సో దట్ ఈవిల్ డిజైర్, మన హృదయంలో వేరే వాళ్ళని హర్ట్ చేయాలి, వేరే వాళ్ళకి ట్రబుల్ క్రియేట్ చేయాలి అన్న ఈవిల్ డిజైర్ ఉంటుంది కదా, దాన్నే కకియా అంటారు గ్రీక్. కకియా అంటే మ్యాలిస్ ఇంగ్లీష్ లో. తెలుగులో ఏమన్నా నాకు తెలియదు, మరి ఒకసారి చదువుతారా? 4:31 ఎఫెసీలకు రాసిన పత్రిక 4:31. ఏం ప్రేతం? ఎఫెసీ 4:31. అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. సకలమైన దుష్టత్వం అనుకుంటా, మ్యాలిస్ విసర్జించుడి, విసర్జించాలి. అలాగే టైటస్ తీతుకు రాసిన పత్రిక 3:3-6 వచనాలు. అధ్యాయము 3వ అధ్యాయము 3-6 వచనాలమ్మ. మూడో అధ్యాయము 3వ వచనం చదివినా కూడా పర్లేదు. తీతుకు రాసిన పత్రిక 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయతను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వం నందును అసూయ యందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి. కానీ చాలా అంటే పూర్వం మనం ఎలా ఉన్నామో అక్కడ రాస్తున్నాడు.
దుష్టత్వం గురించి రాస్తున్నాడు. వేరే వాళ్ళకి హాని కలగజేయాలన్న ఆలోచన మనకి ఎలా ఉన్నది పూర్వం అంటే క్రీస్తును పొందక మునుపు పరిస్థితి. మన మాటల ద్వారా మన చేతుల ద్వారా వేరే వాళ్ళని దుష్టత్వంలోకి తీసుకొని కింద చదవండి నెక్స్ట్ వర్స్. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. అగైన్ క్రాస్ ఎగ్జామినేషన్. మనకి పూర్వపు గతి మనది ఏంటిది? ఎప్పుడైతే క్రీస్తుని మనము రక్షకుడిగా అంగీకరించినాం అక్కడ క్లియర్ గా ఉంటది, నాట్ బై అవర్ వర్క్స్, మనం చేసిన కార్యాల ద్వారా కాదు కానీ దేవుని కృపను బట్టి, అకార్డింగ్ టు హిస్ మర్సీ, దేవుని కృపను బట్టి రీజనరేషన్ వాషింగ్ అని ఉంటది. ఆయన రీజనరేట్ చేశాడు, పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చినాడు. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఇవ్వడం బట్టి మనము ఎలాగో మనం నడుచుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడే నేర్పిస్తాడు. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇవన్నీ క్రాస్ ఎగ్జామినేషన్ మన జీవితంలో ఎక్కడైనా ఉంటే గన నన్ను నేను మోసపరుచుకోకుండా నిజమైన దేవుడు ఏంటి, నిజమైన రక్షణ ఏంటి, నేను నిజమైన రక్షణ పొందిన వాడనైతే నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తే ఇవన్నీ నాలో క్యారెక్టరిస్టిక్స్ అని నా పాత జీవితంలో నా క్యారెక్టరిస్టిక్స్ వెళ్ళిపోవాలి. కొత్త క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే దేవుడు నాలో ఉండాలనుకుంటున్నాడో అవి దినదినము నాలో కనపడుతూ ఉండాలి. అవి కనపడలేదు అంటే అందుకనే క్రీస్తు అంటాడు యు విల్ నో బై యువర్ ఫ్రూట్ అంటాడు. ఆ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలాలు నా జీవితంలో కనపడలేదంటే గలతీయులకు రాసిన పత్రిక 5 చదివినాం కదా. ఎలాంటి జీవితం ఉండకూడదు పైన రాస్తుంటది, ఎలాంటి జీవితం ఆత్మ ద్వారా మనకి ఎలాంటి ఫలాలు ఉంటాయి అన్నది కింద ఉంటది. సో ఆ రెండు డిస్టింగ్విషింగ్ మనం తెలుసుకోవాలి. మన జీవితంలో నిజమైన రక్షణ పొందినాను అని నేను తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు నో దట్ నా పాత జీవితం ఒకప్పుడు అలాగున్నది, నేను ఇక పాత వాడను కాను, క్రీస్తులో నూతనత్వం పొందిన వాడను. దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ ఈజ్ అ న్యూ క్రియేషన్ అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. సో అలా ప్రతి ఒక్కరము ఎవరైతే నూతనత్వం పొందిన వాళ్ళు ఉంటామో మన జీవితంలో ఫ్రూట్ ఆటోమేటిక్ గా కనపడాల. నేను ఏది చేయడం కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఆల్రెడీ కనిపిస్తాడు. ఒకప్పుడు నేను బాగా క్రోధంగా ఉండేవాడిని, అందరినీ తిట్టేవాడిని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాలో వచ్చి నివసిస్తున్నాడో, నేను నిజమైన నూతనత్వం పొందినానో, ఆ క్రోధము కోపం అనేది తగ్గిపోతుంది. కొంతమందికి ఒకటేసారి తగ్గిపోతుంది, కొంతమందికి గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. దీన్నే థియోలాజికల్ టర్మ్స్ లో ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటారు అనమాట. దినదినము క్రీస్తు స్వారూప్యంలోకి మారబడుతూ ఉంటాం. రోమీలకు రాసిన పత్రిక 8లో అంతా క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తే యాక్టివిటీస్ అన్ని ఉంటాయి అక్కడ. మనం అన్ని మళ్ళీ డీపర్ గా చూసుకుంటాం ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో ఐ వాంటెడ్ టు టేక్ దిస్ టైమ్ అండ్ ఏంటి మనం ఎటువంటి విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి గ్రీవ్ చేస్తాము అన్నది ఆ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:30-31 దాంట్లో క్లియర్ గా రాయబడి ఉంటుంది. సో మనము అంటే పరీక్షించుకోవడానికి, మనల్ని మనం పరీక్షించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎటువంటి విషయాల్లో నేను గ్రీవ్ చేస్తాను. ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ దేవునిలో ముద్రింపబడిన వారు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ముద్రింపబడ్డాడు. ఎప్పటి వరకు అంటే అంటిల్ వి సీ క్రైస్ట్, అంటిల్ ద రెడమ్షన్, కంప్లీట్ రెడమ్షన్ ఎప్పుడైతే పొందుతామో అప్పుడు వరకు పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడిన వారు. సో ముద్రింపబడిన వాళ్ళు వి షుడ్ నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ గా, ఆయన దుఃఖపరచకూడదు. సో వన్ ఆఫ్ ద ఎమోషన్స్ లో మనం చూసుకుంటున్నప్పుడు కొంచెం సైడ్ ట్రాక్ అయిపోయినప్పటికీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లర్న్ ఎక్కడ నేను పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తాను అని తెలుసుకోవడం. ఇంకొక ఎమోషన్ ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడికి రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 15:30. ఎవరైనా తెలుగులో అయితే 30 కంబైన్ అయి ఉంటాయి అనుకుంటా, 30, 31, 32. తెలుగులో నేను కంపేర్ చేస్తున్నప్పుడు 32వ వచనంలో ఉంది, ఇంగ్లీష్ లో అయితే కన్నా 15:30.
మరియు మేము గడియకు ప్రాణ భయముతో నుండనేలా సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోతున్నానని చెప్పుదును. 32 కూడా చదవనా? 32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము. కనుక తిందుము, త్రాగుదుము, మోసపోకుడి. దుష్ట సాంగత్యం నుంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపం చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. 32 అంటే 15:32 సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిస్థితులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వల్లని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు పొందుతున్నాను. సమాధానకర్త దేవుడు మీకు అందరికి తోడైండును గాక. ఆమేన్. 32లో ఇంతకు ముందు 32లో లాస్ట్ బట్ 1 మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్, ఆత్మ వలని ప్రేమను. ఆ ప్రేమ ఎవరు చూపిస్తున్నారు? ఆ ప్రేమ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు అన్నమాట. సో ద హోలీ స్పిరిట్ గాడ్ లవ్స్ హిస్ చిల్డ్రన్. ఇంగ్లీష్ లో కూడా త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ త్రూ ద లవ్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నమాట తన ప్రజలు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ చూపిస్తాడు అన్నమాట. అది అక్కడ రాయబడింది. సో ఎమోషన్స్ లో ఒకటి గ్రీవ్ అవుతాడు. మనము ఏమేమి చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు గ్రీవ్ అవుతాడో అది చూసుకున్నాము. రెండవ ఎమోషన్ లో హీ లవ్స్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమిస్తాడు. ఇంకొకటి ఉంది ఎమోషన్స్ లోనే, టైం ఉందా మనకు? ఒక క్విక్ గా 1 minute లో కంప్లీట్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు ఎక్సిట్ 1 hour కంటే ఎక్కువ కావద్దు. ఒకసారి క్విక్ గా ఒకటి ఎమోషన్ లో గ్రీఫ్ ఒకటి చూసుకున్నాం, లవ్ ఒకటి చూసుకున్నాం. మూడవదిగా 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను? ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతిబింబమైన కీడునకు దూరంగా ఉండు. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి, దాని అర్థం ఏంటిది? ఆత్మ అంటే ఇక్కడ క్లియర్ గా చూసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక పర్సన్. ఆయన ఫైర్ ఏం కాదు మనం ఆర్పడానికి. ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్ అని ఉంటుంది. సో క్వెంచ్ అన్నదానికి, ఆర్పడం అన్నదానికి గ్రీక్ లో పదం ఏంటిదంటే స్పిడ్నైమి. గ్రీక్ లో పదము స్పిడ్నైమి అంటే సప్రెస్ ద డివైన్ ఇన్ఫ్లుయెన్స్. ఆ ఆత్మ మన హృదయంలో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఆ ఇన్ఫ్లుయెన్స్ ని సప్రెస్ చేయొద్దు అంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నాడో ఆ ఇన్ఫ్లుయెన్స్ ని మనము ఆర్పకూడదు. అది దాని మెయిన్ అర్థం యాక్చువల్ గ్రీక్ లో చూసుకుంటే. కానీ అంటే ఆత్మ పర్సన్ ఈజ్ క్లియర్లీ మనం అదే చూసుకుంటున్నాం. ఆత్మకు ఎమోషన్ ఉంటది, ఆయన గ్రీవ్ అవుతాడు, ఆయన ప్రేమిస్తాడు. మనము ఆయన ఇన్ఫ్లుయెన్స్ మన జీవితంలో మనము ఆ ఇన్ఫ్లుయెన్స్ ని తీసేయకూడదు, సప్రెస్ చేయకూడదు, ఆర్పకూడదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది చెప్తున్నాడు అనమాట. ఏదో అగ్గిని ఆర్పినట్లు కాదు, కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్లుయెన్స్ ని మనం ఆర్పకూడదు అంట. ఎలా ఆర్పుతాం మనం ఆ ఇన్ఫ్లుయెన్స్ ని? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఎలా ఆర్పగలుగుతాము? ఎలాంటి స్థితిలో మనం పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నా కూడా వినము. కిందనే ఉంటది వరుసగా. ఫస్ట్ ఏంటిదంటే
డు నాట్ ప్రొఫెసై అని ఉంటది కదా, ఏమన్నా తెలుగులో? ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడు. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. ప్రవచించడం ఎందుకు వచ్చింది అక్కడ అంటే, పరిశుద్ధాత్మ దేవుడు గిఫ్ట్స్ ఇస్తాడు ప్రతి ఒక్కరికి. మనం అదంతా చూసుకుంటాం మన సిరీస్ లో. మీరు ఇంకా డీటెయిల్ గా చదువుకోవాలి గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దాని గురించి మొత్తం రాయబడి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు గిఫ్ట్స్ ఏదైతే ఇస్తాడో, ప్రవచన వరం అన్నది ఒక గిఫ్ట్. ఆ వరాలు ఇస్తాడో, ఆ వరాలను మనం ఎక్సర్సైజ్ చేయకపోతే, ఆ వరాలను మనము దేవుని కొరకు ఉపయోగించకపోతే క్వెంచ్ చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం సప్రెస్ చేస్తున్నట్లు, దేవుడు నీకు ఇస్తే దాన్ని సప్రెస్ చేస్తున్నట్లు. నెక్స్ట్ ఏందమ్మా? నెక్స్ట్ వర్డ్స్. నెక్స్ట్ సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడు. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని మనం చేపట్టకపోతే వీఆర్ క్వెంచింగ్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇదో మేలైనది ఇది అని నేర్పిస్తున్నప్పుడు మనం లేదు, నాకు ఇష్టం లేదని చెప్తే క్వెంచ్ చేస్తాం. ఇంకొకటి లాస్ట్ ఒకటి ఉంటుంది, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి మనం. కీడుగా కనబడు దూరంగా ఉండకపోతే మనము ఆత్మ ఏదైతే గద్దిస్తుంటారో అనే ఇన్ఫ్లుయెన్స్ ని సప్రెస్ చేస్తుంటాం. సో చాలా నేర్చుకున్నాము. ఎస్పెషల్లీ వన్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ వాజ్, పరిశుద్ధాత్మ దేవుని ఎలా గ్రీవ్ చేస్తాము, ఎలాంటి స్థితిలో మనం ఆయనను గ్రీవ్ చేస్తాము, ఎలాంటి స్థితిలో ఆయనను క్వెంచ్ చేస్తాము. అది వెరీ ఇంపార్టెంట్. అదొక్కటే ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్, సో దట్ మనల్ని మనం పరీక్షించుకుంటాం. మనము ఎటువంటి స్థితిలో ఉన్నామో దేవునిలో మనం పరీక్షించుకుంటాం. నేను నిజమైన ఆత్మీయ స్థితిలో ఉన్నానా, నిజమైన రక్షణ జీవితాన్ని నేను అనుభవిస్తున్నానా, నిజమైన రక్షణ జీవితంలో నేను జీవిస్తున్నానా, ఒకసారి మనల్ని మనం క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవడానికి. రెండవది ముఖ్యంగా, దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎ పర్సన్. ఆయన ఏదో గాలి కాదు, ఆయన ఏదో వెలుగు, ఏదో అగ్గి అన్నట్లు కాదు, కానీ ఈజ్ అ రియల్ పర్సన్. హీ హాజ్ ఎమోషన్స్. ఆయన దుఃఖపడతాడు, ఆయన ప్రేమిస్తాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నప్పుడు మనం ఆయనని క్వెంచ్ చేయకూడదు, ఆయన్ని సప్రెస్ చేయకూడదు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ని మనం ఆర్పకూడదు మన జీవితంలో. ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తాడు, అది మెయిన్. ఏందమ్మా? ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అవి ఎమోషన్స్, 3 ఎమోషన్స్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్. ఇంకా మీకు ఏమైనా తెలిసిన ఎమోషన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఉన్నాయా? మీకు తెలిసిన వర్సెస్. సారీ, కొంచెం స్లో పేస్ లో వెళ్తున్నాం, కానీ మన మెయిన్ అజెండా ఏంటిదంటే డీపర్ గా తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని గురించి. సో అందుకనే ఒక్కొక్కటి టైం తీసుకున్నప్పటికీ వి వాంటెడ్ టు డిస్కస్ మోర్. ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము అని పరీక్షించుకుంటూనే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆయన అట్రిబ్యూట్స్ ఏంటి, ఆయన ఎలాంటి ఎమోషన్ ఆయన డిస్ప్లే చేస్తాడు అని చూసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా మన జీవితాన్ని కూడా పరీక్షించుకుంటున్నాం అనమాట, కంపేరింగ్ అగైన్ ఎలా ఉన్నాము, ఎలాంటి స్థితిలో. ఎవరైనా ఏమన్నా యాడ్ చేస్తారా? ఓకే, 2 మేజర్ అట్రిబ్యూట్స్ చూసుకున్నాం. జస్ట్ సమ్మరైజ్ చేసి విల్ క్లోజ్ ఇన్ ప్రేయర్, టైం కూడా అవుతుంది. ఒకటి ఇంటలెక్ట్. పరిశుద్ధాత్మ దేవుడికి ఆలోచించే శక్తి ఉన్నది. ఆయన ఆలోచించే శక్తే కాదు, మనల్ని కూడా ఆలోచింపచేసేది ఆయన ఒక్కడే. ఎవరి ద్వారా మనము దేవుని గురించి, ఆత్మీయత గురించి, దేవునికి సంబంధించిన విషయాల గురించి మనం ఆలోచిస్తున్నాము అంటే అవన్నీ ఆరిజినేట్ అయ్యింది పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచే. అది లాస్ట్ టైం చూసుకున్నాం. ఈ వారము మనము మెయిన్ గా ఎమోషన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఒకటి గ్రీవ్ అవుతారు, ఒకరు ఆయన ప్రేమిస్తారు, ఇంకోటి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ని మనము ఆర్పజేయగలుగుతాం. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, పరిశుద్ధులను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని చూసుకున్నాం. అవి మెయిన్ అట్రిబ్యూట్స్. అవి చూస్తూనే మనము క్రీస్తులో పునరుద్ధానమైన వాళ్ళు ఎలాగు బ్రతకాలి, పరిశుద్ధాత్మ దేవుని ఎలాగూ దుఃఖపరచకూడదు, అది చూసుకున్నాం వరుసగా. అరౌండ్ 4-5 ఇంపార్టెంట్
దాంట్ల గురించి చూసుకున్నాం. సో ఇవన్నీ మనం క్రాస్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండగా ఒకసారి మనం ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం. నేను మన హృదయాలతో ప్రభువా నేను ఎక్కడైనాను మిమ్మల్ని దుఃఖపరుస్తున్నానా, ఎక్కడైనాను ప్రభువా మీకు విరుద్ధమైనదిగా నేను ఎక్కడైనా నా జీవితం ఉందా, ఎక్కడైనా నా జీవితంలో బిటర్నెస్ ఉన్నదా, ఆ క్రోధమును నేను ప్రదర్శిస్తున్నానా, ఆ అల్లరి, ఆ కోట్లాటలు, ఆర్గ్యుమెంట్స్ నేను అది ప్రదర్శిస్తున్నానా నా జీవితంలో, ఆ ఈవిల్ స్పీకింగ్, దూషణ నేను ఎక్కడైనా దూషిస్తున్నానా ప్రభువా, ప్రతి ఒక్కమైన మ్యాలేజ్ గురించి నేను వేరే వాళ్ళకి ఈవిల్ తీసుకురావాలి అన్న ఆలోచన నాలో ఉన్నదా ఎక్కడైనా, ఈ విషయాలలో నేను గ్రీవ్ చేస్తున్నాను. ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం. మనం ప్రార్థనలో ఏకీభవిస్తుండగా కళ్ళు మూసుకొని ఒకసారి ప్రార్థన మనం చేసుకునే ముందు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. నీకు విరుద్ధమైనది నేను ఎక్కడైనా ఉన్నదా ప్రభువా? అయా మహోన్నతుడా, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, అయా నీకు విరుద్ధమైన ప్రతి చేసిన నేను పాపమును, నా దూషణను, నా ఆలోచనలు, నా తలంపులు సమస్తం ఎరిగిన దేవుడవు, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న దేవుడవు, నీవు నన్ను ప్రేమిస్తున్న దేవుడవు. అయా నేను ఇటు కార్యాలు నేను చేస్తున్నప్పుడు మిమ్మల్ని గ్రీవ్ చేస్తున్నాను, మిమ్మల్ని దుఃఖపరుస్తున్నాను, నన్ను క్షమించండి. నన్ను ఒక్కసారి ఆయన సన్నిధిలో మన జీవితాలను పరీక్షించుకుందాం. మమ్మీ ఫైనల్ ప్రేయర్. ఫైనల్ పేరు ప్రీతిక. తను వేరే రూమ్కి వెళ్ళిందమ్మా, హాస్పిటల్కి రెడీ అవుతుంది. వేరే వాళ్ళు ఎవరన్నా ప్రేయర్. మంజు ప్రేయర్ చేయ మంజు అని. ప్రియదర్శిని ఉంది, ప్రియదర్శిని మంచి చెయ్యి చేస్తాడులే. ప్రియదర్శిని చేస్తావా? లేదు రాలేదులే, చేయలే మంజు. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల మా నాయన మా రక్షక, ప్రేమ నమ్మకమైనటువంటి మా నాయన మా రక్షక, సర్వశక్తి మంతుడా, నీతుడమైనటువంటి గొప్ప దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, మహిమాన్వితుడా, స్తుతులకు పాత్రుడా, ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000 మందిలో అతికాంక్షణీయుడా, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి గొప్ప దేవ, మీకు వెలలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఇంతకాలం సజీవుల లెక్కలో ఉంచి కాపాడిన విధానమును బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. పగటి కాలం అంతా మమ్మల్ని అందరినీ మీ రెక్కలతో కప్పి కాపాడి సంరక్షించిన విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇప్పుడు ప్రియతం చెప్పినటువంటి వాక్యమును నాయన మా హృదయాల్లో భద్రపరచుకొని దాన్ని అనుసరించడానికి సహాయం దయచేయండి తండ్రి. మా జీవితాల్లో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అయినా మా జీవితము, మా తలంపులు, మా ఆలోచనలు మీకేమైనా విరుద్ధంగా ఉన్నవా తండ్రి? మిమ్మల్ని దుఃఖపరిచే వారంగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి తండ్రి. మా పాపములను క్షమించండి తండ్రి. అయినా మేము ఎల్లప్పుడూ నైనా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, సకలమైన దుష్టత్వము విసర్జించి మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీకు సమీపములుగా మేము జీవించడానికే మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, ఇటువంటి చెడు ప్రవర్తనను నాయన, పాపములను, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటన్నిటిను నాయన మీకు మేము విసర్జించి మీకు నమ్మకమైన బిడ్డలుగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికే మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి. వారి హృదయాలు తెరచండి తండ్రి. ఆ హృదయాల్లో మీ వాక్యంను ఉంచుకొని వారి వాక్యానుసారం జీవించడానికి సహాయం దయచేయమని యేసయ్య అతిశక్తి గల నామంలో అతి దీన మనసుతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. రికార్డింగ్ ఆఫ్ చేయి ప్రీతం.